వెరీ గుడ్ ఈవినింగ్. డే 25 రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రైల్వే క్లాసెస్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. సో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఏం అవసరమో, ఎంత అవసరమో, ఏవి అవసరమో అవే ఉంటాయి. ఎక్కువ కంటెంట్ ఇచ్చి మిమ్మల్ని కంగారు పెట్టడం కాకుండా ఎగ్జామినర్ ఏం ఆశిస్తూ ఉన్నాడు గత కొన్ని సంవత్సరాలుగా అదే ఉంటుంది. ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. తక్కువ కాస్ట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ రోజు క్లాస్లో మనం 601 to 625 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేద్దాం. చూద్దాం ఒకసారి. భావార్థ దీపిక లేదా జ్ఞానేశ్వరిని ఎవరు రచించారు? హూ కంపోజ్డ్ భావార్థ దీపిక ఆర్ జ్ఞానేశ్వరి? జ్ఞానేశ్వరి అనే సాధువు అయితే వీటిని రచించడం జరిగింది. ఏ సాధువు యొక్క కొన్ని అభంగ గ్రంథ సాహిబ్లో చేర్చబడ్డాయి? అభంగలు గ్రంథ సాహిబ్లో చేర్చబడ్డాయి. సమ్ అభంగ ఆఫ్ విచ్ సెయింట్ వేర్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రంథ సాహిబ్? ఏ సాధువు యొక్క అంటే అవి గురు సమర్థ రామదాస్ వారి అభంగాలు. 1618లో వ్యాపారం చేసినందుకు మొఘల్ కోర్టు నుండి ఎవరు ఫర్మానా అందుకున్నారు? హూ రిసీవ్డ్ ఫర్మాన్ ఫ్రమ్ ద మొఘల్ కోర్ట్ ఫర్ కండక్టింగ్ ట్రేడ్ ఇన్ 1618? సర్ థామస్ రో. బాబర్ నమా యొక్క ఆంగ్ల అనువాదాన్ని ఎవరు అనువాదించారు, అందించారు? ఎవరు ట్రాన్స్లేట్ చేశారు కనుక చూస్తే శ్రీమతి ఏఎస్ బేవరిడ్జ్. కొద్దిగా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ ఉంటే మీరు మన యొక్క యాప్లో కరెక్షన్స్ ఉంటాయి, చూడండి ఒకసారి. శివాజీ ఏ సంవత్సరంలో మరణించాడు? శివాజీ గారు ఏ సంవత్సరంలో మరణించారని అడిగారు. 1680. శివాజీ రాజధాని, శివాజీ యొక్క వారసుడు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారండి చాలాసార్లు. చూడండి ఒకసారి అవి కూడా. మనుచి ఎవరి పాలనలో భారతదేశానికి వచ్చాడు? డ్యూరింగ్ హూజ్ రూల్ డిడ్ మనుసి కమ్ టు ఇండియా? ఔరంగజేబ్ పీరియడ్లో ఇతనైతే రావడం జరిగింది. ఔరంగజేబు చేత సమీకరించబడిన దక్షిణాది రాజ్యాలు 2 ఉన్నాయి, అవి ఏంటివి అన్నాడు. బిజాపూర్ మరియు గోల్కొండ. షేర్షా సూరి సమాధి ఎక్కడ ఉంది? ససారాంలో షేర్షా సూరి సమాధి అయితే ఉంది. మనకి సమాధులు కూడా ఎక్కువ, ఎస్పెషల్లీ మొఘల్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి వారి యొక్క సమాధులు ఎక్కడ ఉన్నాయనేది. అక్బర్ చిత్తూరు కోటను చుట్టుముట్టినప్పుడు 4 నెలల పాటు కోట భద్రంగా ఎవరు ఉంచారు? ప్రొటెక్ట్ చేసింది ఎవరు? జైమాల్ అండి. వెన్ అక్బర్ హ్యాడ్ సరౌండెడ్ ద చిత్తూరు ఫోర్ట్, దెన్ హూ కెప్ట్ ద ఫోర్ట్ సెక్యూర్ ఫర్ 4 months? భారతదేశంలో బీబీ కా మకబరా ఎక్కడ ఉంది? వేర్ ఇన్ ఇండియా ఇస్ ద బీబీ కా మకబరా లొకేటెడ్? ఔరంగాబాద్లోనైతే ఇది ఉంది. పురందర్ సంధి 1665లో చేసుకున్నారు. ఇది ముఖ్యమైన దీనికోసం అసలు బీజాపూర్ దండయాత్రలో మొఘల్ సైన్యాలకు శివాజీ సహాయం చేయాలని భావించడం జరిగింది. ఎవరు చెప్పారు ఈ అరిగిపోయిన చెట్టు యొక్క ట్రంక్ వద్ద కొట్టాలి, కొమ్మలు వాటంతట అవే వస్తాయని? హూ సెడ్ వి షుడ్ స్ట్రైక్ ఎట్ ద ట్రంక్ ఆఫ్ హిస్ ఓన్ ఆఫ్ ట్రీ, ద బ్రాంచెస్ విల్ ఫాల్ దెమ్సెల్వ్స్? మొఘల్ సామ్రాజ్యంపై బాజీరావు 1 అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. 2 అశ్వమేధ యజ్ఞాలను నిర్వహించిన 18వ శతాబ్దపు హిందూ పాలకుడు ఎవరు? బాజీరావు 1 పీష్వా. షాజహాన్ కాలంలో దక్కన్ భూ వ్యవస్థలో గణనీయమైన సంస్కరణలు తీసుకొచ్చిన అమీర్ ఎవరు? షాజహాన్ పీరియడ్లో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఎక్కువగా చేసింది ఎవరు అంటే ఖాన్ ఏ జమా. లాహోర్లోని షాలిమార్ బాగ్ను ఎవరు పూర్తి చేశారు? హూ హ్యాడ్ కంప్లీటెడ్ ద షాలిమార్ బాగ్ ఆఫ్ లాహోర్? షాజహాన్ కంప్లీట్ చేశాడు. జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన బ్రిటిష్ పాలకుడు జేమ్స్ 1 రాయబారి ఎవరు? ఎవరంటే ఆయన రాయబారి విలియం హకిన్స్. ముస్లిం రచయితలో ఏ రాజపుత్ర రాజును ఇస్లాం యొక్క అతిపెద్ద శత్రువు అని పిలుస్తారు? ఏ రాజపుత్ర రాజునంటే దంగా. ఏ మొఘల్ చక్రవర్తి పాలనలో మొత్తం మన్సబ్దార్లలో హిందువుల సంఖ్య 32? మొత్తం మొఘల్ కాలంలో అత్యధిక శాతం ఎవరి పాలనలో అండి? ఔరంగజేబు పాలనలో. ఇది
1664లో మొఘల్ కోర్టుకు హాజరైన ముగ్గురు ఫ్రెంచ్ ప్రయాణికులు ఎవరు? బెర్నియర్, తర్నోట్, మనుచి. మనం ఇంతసేపు మనుచి గురించి డిస్కస్ చేసాం పైన. భారతదేశంలో పరిపాలనా సంస్కరణలు తీసుకురావాలని బాబర్ నిర్ణయించకపోవడానికి గల కారణాన్ని ఏది వివరిస్తుంది? ఆఫ్ఘన్లు ప్రాంతీయ అధిపతులుగా కొనసాగాలని ఆయన కోరుకున్నారు. అందుకే ఇక్కడ ఎక్కువగా పరిపాలన సంస్కరణలు అయితే తీసుకొద్దామని అయితే నిర్ణయించలేకపోయాడు. అక్బర్ భారతదేశంలో ప్రవేశపెట్టిన మన్సబ్దారీ వ్యవస్థ ఎక్కడి నుండి అడాప్ట్ చేసుకున్నాడు కనుక చూస్తే మంగోలియా నుండి తీసుకోబడింది. మొఘల్ యువరాణులలో హుమాయూన్ నమః అని రాసింది ఎవరు? హుమాయూన్ నమః రాసింది ఎవరు? గుల్బదాన్ బేగం. అష్టప్రధాన్ రూపంలో మంత్రుల మండలి లక్షణం ఏది? మరాఠా పరిపాలన. మన్సబ్దారీ వ్యవస్థ ముఖ్యంగా మధ్యయుగ భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎందుకంటే స్పష్టమైన పరిపాలనను అమలు చేయవచ్చు అనే ఉద్దేశంతో దాన్నైతే ప్రవేశపెట్టారు. సో ఇది ఈరోజు మనం నేర్చుకున్న 25 క్వశ్చన్స్. ఇందులో కొన్ని మనకి నోన్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఎప్పుడు చూడని క్వశ్చన్స్ ఉంటాయి. నో వరీస్, మనకి ఎగ్జామ్ అన్నప్పుడు 100 క్వశ్చన్లకు 100 రానవసరం లేదు. సో అందులో ఖచ్చితంగా 10 క్వశ్చన్ల వరకు టఫ్ ఉంటాయి. నో వరీస్, ఓకే. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.